హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన మినీ చాక్లెట్ లావా కేక్స్ అండి. ఈ మినీ చాక్లెట్ లావా కేక్స్ని ఈరోజు మనం జస్ట్ 10 మినిట్స్లో సింపుల్గా ఈజీగా బేక్ చేసే పని లేకుండా గుంత పొంగనాల ప్యాన్లో జస్ట్ 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చండి. చాలా చాలా టేస్టీగా స్పంజీగా సాఫ్ట్గా వస్తాయండి. ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి. పిల్లలు ఈ విధంగా కేక్స్ తినాలి అని అడిగినప్పుడు ఇంట్లోనే జస్ట్ 10 మినిట్స్లో ఈ విధంగా ఈ మినీ చాక్లెట్ లావా కేక్స్ని ట్రై చేసి చూడండి. చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక అరకప్పు పంచదారను వేసుకోవాలి. అలాగే ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల రీఫైండ్ ఆయిల్ అండి, అది సన్ఫ్లవర్ ఆయిల్ అంటాం కదా, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2/3 కప్పు పాలను వేసుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మన పంచదార అనేది చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ బౌల్ మీద జల్లెడని పెట్టుకుందాం. జల్లెడని పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు మైదా పిండిని వేసుకుందాం. అలాగే 1/2 కప్పు కోకో పౌడర్ని వేసుకుందాం. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడాని వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటల్లా వచ్చినా కూడా మనం వీటిని మ్యాష్ చేసుకొని జల్లించుకోవాలి. చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసి బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉంటలు లేకుండా ఈ విధంగా బాగా విస్కర్తో కలుపుకొని, స్పాటిలాతోనైనా విస్కర్తోనైనా కూడా మీరు కలుపుకోవచ్చండి. ఉంటలు లేకుండా ఈ విధంగా వన్ డైరెక్షన్లో బ్యాటర్ని కలుపుకోవాలి. చూడండి, మన బ్యాటర్ అనేది చక్కగా మిక్స్ అయిపోయింది. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్తో కానీ లేదా బటర్తో కానీ ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్నాక ఇప్పుడు మనం 1 స్పూన్ బ్యాటర్ని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, బ్యాటర్ని ఇలా వేసుకున్నాక ఇప్పుడు డార్క్ చాక్లెట్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని బ్యాటర్ మధ్యలో పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసినాక పైనుంచి ఇంకొద్దిగా బ్యాటర్ని వేసుకోవాలండి. ఇవి ఫిల్ అయిపోవాలి. చూడండి, ఈ విధంగా పైనుంచి కొద్దిగా బ్యాటర్ని మనం ఇలా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్యాటర్ని వేసేసాక ఇప్పుడు మనం ఈ గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద వేసుకున్నాక దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో దీన్ని మనం ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి, మన మినీ చాక్లెట్ లావా కేక్స్ అనేటివి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్నాక చాక్లెట్ సాస్ లేదా చాక్లెట్ సిరప్తో ఈ విధంగా పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా అయిపోయే మన మినీ చాక్లెట్ లావా కేక్స్ అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉన్నాయో. అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. లోపల మన చాక్లెట్ కూడా చూడండి ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. తినడానికి కూడా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా. మీరు జస్ట్ 10 నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసేయచ్చు.
మీరు కూడా తప్పకుండా ఈ మినీ చాక్లెట్ లావా కేక్స్ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.